ప్రపంచవ్యాప్తంగా ఒంగోలు గిత్త చాలా ఫేమస్. ఏకకాలంలో చలి వేడి ఈ రెండింటిని తట్టుకునే గుణం ఒంగోలు జాతి గిత్తకు ఉందన్నమాట. ఒంగోలు గిత్త చాలా బలంగా అధికంగా పాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుందన్నమాట. ఈ జాతికి ప్రత్యేకమైన ఆకర్షణ కూడా ఉంది. ఒంగోలు గిత్తలు ఎక్కువ కాలం జీవిస్తాయి కూడా. జన్యు పరంగా కూడా ఒంగోలు జాతి గిత్తలు చాలా బలంగా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఒంగోలు జాతి గిత్త నుంచి ఏ బ్రీడింగ్ వచ్చినా సరే ఆ బ్రీడ్ వెరైటీ చాలా బలంగా విభిన్నమైన లక్షణాలతో కలిగి ఉంటుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సహజంగా ప్రకృతి ఇచ్చిన వరం ఒంగోలు జాతి గిత్త అన్నమాట. ఒంగోలు జాతి గిత్త తెల్లటి చర్మంతో బలమైన శరీరంతో కండరాలతో గంభీరమైన మూపురంతో చూసే వాళ్ళని చాలా ఫాస్ట్ గా అట్రాక్ట్ చేస్తారన్నమాట. ప్రాచీన కాలం నుంచే భారతదేశంలో కింగ్స్ కానీ బ్రిటిషర్స్ కానీ ఈవెన్ ఫారినర్స్ కూడా ఈ గిత్తల గొప్పతనం గురించి గుర్తించి దాన్ని ప్రమోట్ చేశారు కూడా. ఒంగోలు గిత్తలను ప్రధానంగా మనం సాగు కోసం వాడుతుంటాం. తర్వాత దాని మాంస ఉత్పత్తికి వాడుతుంటాం. అంతర్జాతీయ క్రీడలు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ లో కూడా బ్రెజిల్ లాంటి దేశంలో వాళ్ళ క్యాటిల్ స్పోర్ట్స్ లో కూడా ఒంగోలు గిత్తలను ప్రదర్శిస్తారంట. ఇది చాలా ఫేమస్ అని చెప్పొచ్చు అనమాట. ఒంగోలు గిత్తకి ఇంత ప్రాధాన్యత రావటం కేవలం ఆంధ్రప్రదేశ్ కి కాదు, భారతదేశంలోని పశు సంవర్ధక విభాగానికి కూడా ఇది గొప్ప గౌరవం అని చెప్పొచ్చు అనమాట. ఇంత ముందు కూడా ఒంగోలు గిత్తలు అంతర్జాతీయంగా చాలా మందిని ఆకర్షించాయి. ముఖ్యంగా మన దేశం నుంచి మెక్సికో, బ్రెజిల్, అమెరికా, ఆఫ్రికా ఒక దేశం నుంచి అంటే ఇండియా నుంచి బ్రెజిల్కి వెళ్ళిన తర్వాత చాలా దేశాలు మెక్సికో కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, అమెరికా, ఆఫ్రికా చాలా దేశాల్లో ఇప్పుడు ఒంగోలు జాతి గిత్తలను విస్తృతంగా పెంచుతున్నారన్నమాట.